హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు లవ్ రీడింగ్ చేయబోతున్నాను. ఆఫ్టర్ వ్యాలంటైన్స్ డే మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? అంటే కొంతమందికి ప్రపోజ్ కూడా చేస్తుంటారు. కఠిన హృదయాలు ఉంటే వాళ్ళు బండ బండరాయిలాగా అలాగే ఉంటారు, కానీ ప్రపోజ్ చేయరు. ఎక్కడ గ్రీటింగ్స్ చేస్తే వాళ్ళు సంతోషపడిపోతారని బాధపడిపోతుంటారు. అందుకనే చాలామందికి ఇప్పుడు వచ్చిండవు వ్యాలంటైన్స్ డేకి. అలాంటి వాళ్ళు వాళ్ళ పార్ట్నర్ ఏం ఆలోచిస్తున్నారు, తన ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, తన పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏంటి చూద్దాం. ఓకే, మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు? వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్? క్లారిటీ కావాలనుకుంటా ఉన్నారు. అండ్ న్యూ డోర్స్ ఓపెన్, అంటే మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్, మీరే తన జీవితంలో వెలుగు తీసుకురాగలరు అని మీ పార్ట్నర్ నమ్ముతున్నారు. మీ గురించి మీ పార్ట్నర్ ఏం ఆలోచిస్తూ ఉన్నారు? మీరు మీ వర్క్లో బిజీ అయిపోయారనుకుంటా ఉన్నారు. మీ గురించి కలలు కంటా ఉన్నారు. ఫ్యూచర్ గురించి ప్లాన్ వేస్తూ ఉన్నారు. మీతో జీవితాన్ని ఊహించుకుంటా ఉన్నారు. అండ్ కానీ తన ఎమోషన్స్ అంతా బ్యాలెన్స్గా పెట్టుకున్నారు, మీతో చెప్పడం లేదు. మీరు ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అనుకుంటా ఉన్నారు. మీ స్కిల్స్ చూసి అడ్మైర్ అవుతూ ఉన్నారు మీ పార్ట్నర్. మీరేం చేస్తున్నారు? మీరు మీ పార్ట్నర్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. తన మీద మీకు చాలా ఇష్టం ఉన్నా మీరు షో చేయటం లేదు. మీ పార్ట్నర్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటా ఉన్నారు. లైఫ్ లాంగ్ తనతో ట్రావెల్ చేయాలనుకుంటా ఉన్నారు. తనకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు, కానీ ట్రాప్ ఫీల్ అయినట్లుగా ఫీల్ అవుతున్నారు. అంటే మీరుండే సిచ్యువేషన్లో ఉండలేకపోతున్నారు, మీ పార్ట్నర్ దగ్గరికి రాలేకపోతున్నారు. అట్లాగా బాధపడుతూ ఉన్నారు. కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు మీకు. ఓకే, మ్యూచువల్ ఎనర్జీ. ఇద్దరు ఏమనుకుంటా ఉన్నారు? ఇద్దరు ఒకరినొకరు మీట్ అవ్వాలనుకుంటా ఉన్నారు. ఇద్దరు ఒకరినొకరు మిస్ అవుతూ ఉన్నారు. ఇద్దరికి ఇష్టం ఉంది, ఇద్దరి ఈగో అనమాట, చెప్పుకోవటం లేదు. ఓకే, అంటే నిజమైన ప్రేమ ఉండే దగ్గర ఈగో ఉండకూడదు. ఏమైనా అనుకొని అని చెప్పేసి మీ ఫీలింగ్స్ మీరు చెప్పేసేయాలి. వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రియాక్షన్ రాకపోని ఇంకా వాళ్ళ ఇష్టం. ఇట్స్ అప్ టు యూ. అంటే మీ జీవితం మీ ఇష్టం లాగా, వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం కదా. అందుకని మీ ఇష్టాన్ని చెప్పండి. వాళ్ళ ఇష్టం చెప్పాల్సిన అవసరం లేదు. అది వాళ్ళ మనసులో ఉంటుంది, వాళ్ళకి తెలుసు. తన డీప్ ఎమోషన్స్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నారు. మీ దగ్గరికి రావాలి, మీకు ప్రపోజ్ చేయాలనుకుంటా ఉన్నారు. ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటా ఉన్నారు, కానీ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నారు. ఏదో ఒక విషయంగా మీ దగ్గరికి రాలేకపోతున్నారు. 2 స్టెప్స్ ముందరకు పడుతుంటే 4 స్టెప్లు వెనక్కేస్తూ ఉన్నారు. ఈ బంధం ఎండ్ అయిపోతుందేమో అనుకుంటున్నారు, కానీ ఇది రీబర్త్ అవుతుంది. మీరేమనుకుంటున్నారు? మీకు క్లారిఫికేషన్ కార్డ్స్. మీకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి. మీ పార్ట్నర్ గురించి ఓవర్గా థింక్ చేస్తున్నారు. చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నారు. మనశ్శాంతే లేదు మీకు. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటా ఉన్నారు. అండ్ మీ పార్ట్నర్ అంటే పొసెసివ్గా ఉన్నారు. మీ పార్ట్నర్ మీకే సొంతం, ఇంకెవ్వరికీ లేదు అని అనుకుంటా ఉన్నారు. మీకు హార్ట్ బ్రేక్ అయింది. వ్యాలంటైన్స్ డేకి మీకు ప్రపోజ్ చేయలేదు మీ పార్ట్నర్, అందుకే మీకు చాలా బాధగా ఉంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమో అని అనుకుంటా ఉన్నారు. మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమో అనుకుంటున్నారు. మీ ఫ్రెండ్స్తో మీ పార్ట్నర్ గురించి చర్చిస్తూ ఉన్నారు. ఓకే, అంతే కదా. ప్రపోజ్ చేయకపోతే ఆటోమేటిక్గా నెగిటివ్ థింకింగ్ వచ్చేస్తుంది కదా, ఇంకెవరైనా ఉన్నారేమో అనుకుంటారు కదా, అలాగా. మీ పార్ట్నర్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పార్ట్నర్ పాస్ట్లో ఓవర్గా థింక్ చేస్తూ ఉండారు. ప్రజెంట్ ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీతో. ఫ్యూచర్లో తనకు ఒక నిజం తెలియాలి, ఏదో ఒక నమ్మక ద్రోహం జరిగింది అన్నట్లుగా బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నారు? ఇక్కడ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి. అంటే తను ఎంత ప్రేమిస్తే అంత ప్రేమ మీ దగ్గర నుంచి ఎదురు చూస్తున్నారు. దాంట్లో ఏ చిన్న ఇది వచ్చినా మీ పార్ట్నరు తట్టుకోలేరనమాట. మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఓకే, మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీరు పాస్ట్లో మీ పార్ట్నర్ కోసం ఎంత రిస్క్ అయినా తీసుకున్నారు కూడా. పాస్ట్లో మీ పార్ట్నర్ కోసం రిస్క్ తీసుకున్నారు. కొంచెం ఎదురు దెబ్బలు తగ్గిరే ఆ రిస్క్ వల్ల మీకు. ప్రజెంట్ మీ పార్ట్నర్ని అన్ని కంఫర్ట్స్తో చూడాలి. అంటే తనకి ఏమి ఒక చిన్న కష్టం కూడా లేకుండా చూసుకోవాలి అనుకుంటా ఉన్నారు. ఫ్యూచర్లో స్ట్రెంగ్త్, మానసికంగా స్ట్రెంగ్త్ అవుతున్నారు. అంటే మీ పార్ట్నర్ కోసం ఎంత రిస్క్ తీసుకోవాలన్నా మీరు ధైర్యంగా అడుగు ముందుకు వేస్తారు. మీరుండే పరిస్థితి నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీ పార్ట్నర్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటారు. 2 విషయాల మధ్య జగిలవుతారు. ఓకే,
ఇప్పుడు 2 చేతులు కలిస్తేనే కదా చప్పట్లు అనేది కొట్టగలం. ఒక చెయ్యే ఆడుతా ఉంటే చప్పట్లు కొట్టలేం కదా! అట్లాగా ఇద్దరి దగ్గర నుంచి యాక్షన్ ఉండాలి. ఒకళ్ళ దగ్గరే యాక్షన్ ఉంటే అక్కడ ఏ పని కాదు. ఇద్దరి దగ్గర యాక్షన్ ఉండాలి. ఓకే. మీ పార్ట్నరు యాక్షన్ తీసుకుంటేనే మీరు ఏదైనా చేయగలరు. లేకపోతే ఏం చేయలేరు కదా! మీ పార్ట్నర్‌కి ప్రెజెంట్ మొమెంట్ మీ మీద ప్రేమ ఉందా? లేదా? ఉంది. క్లోజ్డ్ బుక్‌గా ఉన్నారు. తన మనసులోనే తన ప్రేమను పెట్టేసుకో ఉన్నారు. చెప్పడం లేదు. ఏం చేస్తాం? అండ్ మీ పార్ట్నర్ లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ అవుతారా? లేదా? మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా? లేదా? తన ఎల్డర్స్ నుంచి అడ్వైస్ తీసుకుంటున్నారు. ఫ్యూచర్లో ఏం చేయాలనుకో వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది చెప్పమంటున్నారు. తనని తను కాపాడుకుంటా ఉన్నారు. అండ్ మీతో లైఫ్ ఎంజాయ్ చేయాలని మీ పార్ట్నర్ మనసులో ఉంది. ఓకే. ఒకవేళ మీ దగ్గరికి మీతో మాట్లాడాలంటే ఎన్ని రోజుల్లో మీ కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది మీ పార్ట్నర్ నుంచి? ఇక్కడ 2 నెంబర్ వచ్చింది. 2 అవర్స్ ఆర్ 2 డేస్ ఆర్ 2 వీక్స్లో మీ పార్ట్నర్ దగ్గర నుంచి మీకు మెసేజ్ ఆర్ కాల్ వస్తుంది. ఓకే. ఇప్పుడు ఒరాకిల్ ఎనర్జీస్ చూస్తాం. మీ రిలేషన్షిప్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం ఒరాకిల్లో. మీ రిలేషన్షిప్లో ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? వాక్ అవే, మ్యాన్ హోల్డింగ్ కాయిన్. మీ పార్ట్నర్ ఆచితూచి మాట్లాడడం, ఆచితూచి తన ఎనర్జీ ఖర్చు చేయడం చేస్తూ ఉన్నారు. ఎవరికో ఇక్కడ హార్ట్ బ్రేక్ అయింది. మీకో మీ పార్ట్నర్కో మీకే అయి ఉంటుంది. ఎందుకంటే మీకు ప్రపోజ్ చేయలేదు కదా వ్యాలంటైన్స్ డేకి. అందుకే మీరు బాధపడుతున్నారు. వాక్ అవే చేసేయాలి, ఈ రిలేషన్షిప్ నుంచి వాక్ అవే చేసేయాలనుకుంటున్నారు, కానీ పోలేకపోతున్నారు. అండ్ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్? కమ్యూనిటీ. మీ పార్ట్నర్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు, వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా లేదా అని చూస్తూ ఉన్నారు. మీ ఫ్రెండ్స్తో జాలీగా ఉండబోతున్నారు. ద థింకింగ్ మ్యాన్. ఓవర్గా మీ పార్ట్నర్ గురించి థింక్ చేస్తూ ఉన్నారు. ఫ్యూచర్లో మీరు కలిసి సంతోషంగా ఉండగలరు. థింకింగ్ ఉమెన్. ఇద్దరూ ఆలోచిస్తూనే ఉన్నారు. కేరింగ్ కనెక్షన్. ఎస్, మీ ఇద్దరి మధ్య మంచి స్ట్రాంగ్ అయిన బాండింగ్ ఉంది. కానీ మీ ఇద్దరి మధ్య ఉన్న ఈగో వల్ల అది మీరు చెప్పుకోవటం లేదు. ఇద్దరికి హార్ట్ బ్రేక్ అయింది. ఇక్కడ కూడా హార్ట్ బ్రేక్ కార్డ్ వచ్చింది కదా ఫస్ట్ మీకు. ఇక్కడ వచ్చింది ఏదో మీకు వూండెడ్ హార్ట్ ఉంది, అది హీల్ కావాలి. దానికి మీ పార్ట్నరే మందు. మీ పార్ట్నర్ మీతో మాట్లాడాలని మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేయండి. తప్పకుండా వాళ్ళు మీతో మాట్లాడతారు. ఏంజల్స్ని ప్రే చేయండి. ఏంజల్స్ మీకు హెల్ప్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, నేను ఆత్మానుభవాలని జర్నీ ఆఫ్ ద సోల్ బుక్ ఆడియో పెడుతున్నాను. అది అందరూ చూడండి, కామెంట్స్ చేయండి. అది ఇంకా పోని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు అలా ఈ బుక్ వచ్చి ఆ ఆడియో బుక్ ఉండే వీడియో వచ్చి అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఆ నాలెడ్జ్ అందరికీ రీచ్ కావాలి. ఓకే. మీ లవ్ లైఫ్ ఎలాంటిది వేరే కార్డ్స్లో చూస్తాం. మీ లవ్ లైఫ్ ఎలాంటిది? రీకన్సిలేషన్ జరుగుతుంది. ఫైనాన్స్ అండ్ కెరియర్లో ఫోకస్గా ఉన్నారు మీ ఇద్దరు. అండ్ ఫర్గివింగ్ అండ్ లెర్నింగ్. అంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటే వాళ్ళని క్షమించి లైఫ్ లెసన్స్ నేర్చుకొని ముందుకు పోవడమే మంచిది కదా. కొందరి విషయంలో న్యూ లవ్ రావచ్చు. కీప్ ఎన్ ఓపెన్ మైండ్. మీ పార్ట్నర్ మీకు ఏం చెప్తున్నారో వినండి. కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ రాకుండా న్యూ పర్సన్ రావచ్చు. మనం ఎవరిని ప్రేమిస్తున్నాం వాళ్ళు మనల్ని బాధ పెడతారు. మనల్ని ప్రేమించే వాళ్ళు ఒకటే మనల్ని సంతోషంగా పెట్టుకోవాలని చూస్తారు కదా. మనల్ని హ్యాపీగా మనం ఇప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు మనల్ని ప్రేమించేవాళ్ళు. మనల్ని ప్రేమించే వాళ్ళని మనం అనుకుంటాం వాళ్ళని హ్యాపీగా పెట్టుకోవాలి, వాళ్ళు దేనికి బాధపడకూడదు మనం అనుకుంటాం. మనల్ని ప్రేమించే వాళ్ళు మనల్ని అలాగే అనుకుంటారు. అందుకే మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే మనం సంతోషంగా ఉంటామని పెద్దలు చెప్తారు. ఓకే. హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్. మీ ఇద్దరికి పాస్ట్ పర్సన్తోనూ న్యూ పర్సన్తోనూ కొందరికి న్యూ లవ్ వస్తూ ఉంది. హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ వస్తూ ఉంది. ఓకే. మీ పార్ట్నర్ ఫీలింగ్స్, తన ఇన్నర్ వాయిస్ చెప్పేది వింటున్నారు. గిల్ట్ ఫీల్ అవుతూ ఉన్నారు, మీకు ప్రపోజ్ చేయలేదే అని మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావాలనుకుంటా ఉన్నారు. ఇప్పుడు మీ పార్ట్నర్ మేష రాశి నుంచి మీన రాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటా ఉన్నారో చూస్తాం. మీ పార్ట్నర్ మేష రాశి అయితే ఈ రిలేషన్షిప్ నుంచి బ్యాక్ స్టెప్ తీసుకున్నారు లేదా వెయిటింగ్ ఎనర్జీలో ఉండొచ్చు. మీ పర్సన్ వృషభ రాశి అయితే రీయూనియన్ కావాలని కోరుకుంటా ఉన్నారు. మీ పర్సన్ మిథున రాశి అయితే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు, కొంచెం గిల్ట్ ఫీల్ అవుతున్నారు.
మీ పర్సన్ కర్కాటక రాశి అయితే ఏదో ఆర్గ్యుమెంట్లో మీరు తన హర్ట్ అయ్యేటట్టు మాట్లాడుండొచ్చు, లేదా తను అలా మాట్లాడుండొచ్చు. మీ పర్సన్ సింహ రాశి అయితే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. మీ పర్సన్ కన్యా రాశి అయితే రిస్క్ తీసుకొని న్యూ డైరెక్షన్లో వర్క్ చేయాలనుకుంటున్నారు. మీ పర్సన్ తులా రాశి అయితే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మీ పర్సన్ వృశ్చిక రాశి అయితే మీతో మాట్లాడాలనుకుంటున్నారు. మీ పర్సన్ ధనుస్సు రాశి అయితే తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తున్నారు. మీ పర్సన్ మకర రాశి అయితే మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ పర్సన్ కుంభరాశి అయితే మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. మీ పర్సన్ మీనరాశి అయితే స్టక్ అయిపోయి ఉన్నారు మీ విషయంగా. బాటమ్ ఆఫ్ ద డెక్ జస్టిస్ వచ్చింది. అంటే మీ పర్సన్ మిమ్మల్ని లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.